ఏళ్ల తరబడి ఈ ప్రెసిడెంట్ కుర్చీ మా కుటుంబాన్ని కాదనుకోవట్లేదంటే అది మా గొప్పతనం ఒకటే కాదు, ఈ ఊరి ప్రజల అమాయకత్వం. వీళ్ళు ఇలా ఉండాలనే చదువుని ఊరి పొలిమేరకు కూడా రానియలేదు. కానీ ఇప్పుడు ఆ అమాయకత్వానికి అక్షరం తోడైతే ప్రశ్న మొదలవుతుంది. అప్పుడు ఈ ప్రెసిడెంట్ కుర్చీ ఆలోచనలో పడుతుంది. అలా జరగకూడదు. ఇదే మా ఊరు సీతారాంపురం. ఇక్కడ మాకు అన్నీ ఉన్నాయి. లేదంటుంటే అది చదువే. ఆ చదువు అనేది మా ఊరికి వస్తే అరిటో అని అందరూ అంటుంటారు. ఇవన్నీ కాదని మా ఊరు ప్రెసిడెంట్ గారు 12 నెలలు మాత్రమే చదువు చెప్పడానికి ఒప్పుకున్నారు. అయినా మా ప్రెసిడెంట్ కానీ కాదని బడికి పోయేది ఎవరు? నమస్కారం ప్రెసిడెంట్ గారు. పంతులమ్మ, పట్టుబట్టి మరి పిల్లలకి పాఠాలు చెప్పాలని వచ్చావట. ప్రతి ఏడాది పండగ నెల మొత్తం పాఠాలే చెప్తానన్నావట. సరే, నీ మాటే ఖాయం చేశాను. చదువుతో వాళ్ళ కడుపు నిండదు పంతులమ్మ. కట్టబడితేనే ఇక్కడ కూడు దొరికేది. ఆ కష్టానికి విలువ తెలియాలంటే వాళ్ళు చదువుకోవాలి ప్రెసిడెంట్ గారు. బాగున్నది, కానీ ఈ గురవైన దాటి సంచులు పెట్టుకుని బళ్ళు కొత్తారా అని. ఈ గురవైతో ఉంటేనే వాళ్ళకి గంజినీళ్ళు దొరికేది. మరి నువ్వు అన్న అక్షరముఖం నేర్చుకుంటే ఏమవుతుంది? ఆ గురవయ్యకే గంజి దొరకకుండా పోతుంది. వస్తాను సార్. రాజు, ఈ పంతులమ్మ పాఠాలు మాత్రమే చెప్పడానికి వచ్చినట్టు లేదు. ఒక గంట కనిపెట్టు. రే, చూసారేంట్రా, ఊర్లోకి కొత్త టీచర్ అమ్మ వచ్చిందట. గుంట చూస్తే పిటపిటలాడిపోతుంది. రే చెత్తదవల్లరా, ముయ్యండ్రా నోర్లు. రే, ఇలాగే మీ అమ్మ అయ్యా కూడా పనికిమాల గొడవల్లో దూరి దిక్కుమాల చావు చచ్చారా. నా కొడక, ఆగరా.
ఊళ్ళో 10 రోజుల్లో జాతర. పనులు మొదలెట్టాలా. మాట రానియకుండా ఆ పనులు ఎట్టా చేయాలో చూడండి. అయినా మీరేంట్రా చీటికి మాటికి గొడవలు పడ్డం, పంచాయతీకి రావడం బాగా అలవాటైపోయింది. లేదయ్యా, ఆ సూరిగాడే చనిపోయిన మా అమ్మ కోసం ఇట్ట వచ్చినట్టు మాట్లాడుతున్నాడయ్యా. ఆ? చనిపోయిన మీ అమ్మను ఒక మాట అంటేనే నీకు కోపం వచ్చింది. అట్టాడిది మీ అమ్మ అయ్యా ఈ ఊరికి చేసిన పనికి ఏళ్ళనాటి శని, దానివల్ల మంచాన పడ్డ ఎంతోమంది, వాళ్ళకెంత కోపం రావాలిరా? ఓ ఇంకో తూరి గొడవలు నా శివుని పన్నాయనుకో, గొయ్యి తీసి పాతేస్తా నా కొడక. యారా బలదూరులు తిరగడం అయిందా? కూడి తినే టైంకి ఇంటికి వస్తారు. ఏమైందిరా సీనయ్యా? ఈ ఊర్లో ఎవరు తప్పు చేసినా మందే తప్పు అంటున్నారు ఆ ప్రెసిడెంట్ గారు. ఎందుకురా మనకి గొడవలు? నీకేమైనా అయితే నా ప్రాణం ఉంటుందా? అత్త, నేను చాలాసార్లు అడిగాను, ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు చెప్పత్తా. ఏలైందో కూడి తిని, కొంచెం కూడి తెస్తానుండయ్యా. తినయ్యా. అత్త చెప్పత్త, అసలు ఏం జరిగిందో నాకు తెలియాలత్త. మన ఊరికి తాతల కాలం నుండి కొన్ని ఆచారాలు ఉన్నాయి. అందులో ఒకటి, మన ఊరి మగోళ్ళు మన ఊరి ఆడాలని లగ్గం చేసుకోకూడదు. అలా అని బయట ఊరు ఆడాలని లగ్గానికి ముందు చూడకూడదు. అలా కాదని మన ఊరి ఆడాలని లగ్గం చేసుకున్నా, లగ్గం చేసుకోవాలి అనుకున్న ఆడదాని ముఖం చూసినా ఊరికి ఏలనాటి శని పట్టి అరిట్టం జరుగుతుందని నమ్మకం. ఇట్టాగే మీ అమ్మ అయ్య ఇక్కడ పెద్దల మాట వినకుండా ప్రేమించి లగ్గం చేసుకున్నారు. లగ్గం చేసుకుని ఏడాదికి నువ్వు పుట్టినాక మీ అమ్మ అయ్య పడవ ప్రమాదంలో చచ్చిపోయినారు. అప్పటి నుంచి ఊరికి ఏలనాటి శని పట్టిందని, మీ అమ్మాయిల వల్లే ఊరికి అరిట్టం జరిగిందని ఆ శవాలని కూడా ఊర్లోకి రానియకుండా ఊరు బయటే అనాథ శవాల్లాగా పూడ్చిపెట్టారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరిని నీలోనే చూసుకొని బతుకుతున్నాను. బామ్మగారు, మీ మనవరాల్ని స్కూల్కి పంపించండి. రే మామ, నీకు ఒకటి చెప్పాలరా. మన ఊరు పంతలం కోసం అందరూ అనుకుంటుంటే ఏమో అనుకున్నాను, కానీ మన ఊరు దేవతలా ఉంది మామ. అవునా? అవును మామ, అంత బాగుందా? చాలా. అయితే ఇక్కడి నుంచి తన నా దేవతరా. రే, పంతనం అవుతుందా? వస్తుందిరా. దగ్గరికి వచ్చేస్తున్నారా? వచ్చేస్తుంది. నువ్వు సైడ్కి వెళ్ళరా. సరే కానీ ఓల్డన్ ఓల్డన్. ఏంటిది?
సీనిగడ్ ప్రేమ లేక. ఇదేంటి ఖాళీ పేపర్ ఇచ్చి ప్రేమలేక అంటున్నావు? ఏంటి ఖాళీ పేపరా? ఈ పేపర్ ఇస్తే మా ఊర్లో అప్పెత్తారు. అంత తెలివైంది ఇచ్చానంటే నా ప్రేమ అంటే ఎంత గొప్పదో చెప్పు నీ పెంటకి. అదేదో నువ్వే చెప్పు. ఆ? మా ఊరు కట్టుబాట్ల ప్రకారం ప్రేమకు ముందు కానీ పెళ్ళికి ముందు కానీ అమ్మాయిని చూడకూడదు. ఎందుకిదంతా? ఆ పిచ్చి పిచ్చి కట్టుబాట్ల వల్లే వీళ్ళ అమ్మ నాన్నని ఊరు బయట పూడ్చిపెట్టారు. అదే పిచ్చి నమ్మకాలతో బ్రతుకుతారు, చస్తారు. పదే పోదాం. చూడేలమ్మా ఎంత మాట అనేసిందో. నేను అక్కడ లేను కదా నీకు అలా జరిగేటప్పుడు. అయినా నువ్వంటే అంత ఇష్టమో అదన్నా అంత ఇష్టమే. అందుకే దానికి ఏం కావాలో ఎంత కట్టమైనా అది చేసేస్తేనే. నీ పిచ్చి కానీ మన మాట విని స్కూల్కి వచ్చేవారు ఎవరు లేరే. ఊసులతోని నా ఈ జన్మ పులికించిపోయింది ఓ పులకొమ్మ కలగా నువ్వు నన్ను చేరినావు ఓ తీపి కబురులెన్నో చెప్పినావు నింగి పైకి నేలా వచ్చినట్టు నింగి పైకి నేలా వచ్చినట్టు వింత వింతగున్నదే ఏమైనట్టు వింత వింతగున్నదే ఏమైనట్టు అదే పిచ్చి నమ్మకాలతో బ్రతుకుతారు, చస్తారు.
వేసేసినవే నీ మీదొట్టు. ఏమే నీకు ఈ విషయం తెలుసా? మన షేన్గాడు ఉన్నాడు కదా, ప్రెసిడెంట్కి ఎదురెళ్ళాడంట. నిజమా? పరిస్థితిలో సక్కని గీతైనావు, నుదిటి రాతనంతా మార్చేశావు. పరిస్థితిలో సక్కని గీతైనావు, నుదిటి రాతనంతా మార్చేశావు. రాత్రిరేల ఎండ కాసినట్టు, రాత్రిరేల ఎండ కాసినట్టు ఎంత ఎలుగొచ్చిందే నా ఎద సుట్టు, ఎంత ఎలుగొచ్చిందే నా ఎద సుట్టు. పిన్ని, నువ్వా? ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నువ్వు సరస్వతి మేనకోళ్ళని తెలిస్తే ఊర్లో వాళ్ళని చంపేస్తారే. రోజైనా నేను చేత పిలుతుందా?